నమస్తే మిత్రమా, వెల్కమ్ టు సెల్యులాయిడ్ స్టోరీస్. ఇక డార్లింగ్ వై దిస్ కొలవెరీ మూవీ రివ్యూలోకి వస్తే, మూవీ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, బట్ స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ వల్ల ఓవరాల్గా బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది మిత్రమా. మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ రాఘవ, ఆనంది. రాఘవ క్యారెక్టర్ ప్లేయడ్ బై ప్రియదర్శి గారు, ఆనంది క్యారెక్టర్ ప్లేయడ్ బై నభా నటేష్ గారు. రాఘవకి ప్యారిస్కి వెళ్ళాలి అనేది ఒక లైఫ్ డ్రీమ్. అది నెరవేరదని చనిపోదాం అనుకుంటాడు. అప్పుడు అతనికి ఆనంది అనే అమ్మాయి పరిచయం అవుతారు. వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆనందికి ఒక మెంటల్ డిసేబిలిటీ ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల ఇద్దరి లైఫ్లో ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఆ సమస్యల నుండి ఎలా బయటపడ్డారు అనేదే మిగిలిన సినిమా. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ ఓకేలా ఉన్నాయి, మరియు ఇంకొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్డ్ కామెడీ సీన్స్లా ఉన్నాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్గా చాలా సీన్స్లో ల్యాగ్ అనిపిస్తుంది. సాంగ్స్ అండ్ లిరిక్స్ బాగున్నాయి. సినిమాలో ప్రియదర్శి అండ్ నభా నటేష్ గారి యాక్టింగ్ బాగుంది. మూవీలో సుహాస్ అండ్ నిహారిక కొనిదల గారి గెస్ట్ అపియరెన్స్ ఉంది. హోప్ యూ ఆల్సో వాచ్ అండ్ ఎంజాయ్ డార్లింగ్ మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. Thank you for watching this review. Subscribe to the channel for more interesting movie reviews.